ప్రైజ్ ద లార్డ్. నేను బ్రదర్ డానియల్ ప్రిన్స్, విజయవాడ. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు టైటిల్ చూసే ఉంటారు, క్రైస్తవులు సినిమా పాటలు వినొచ్చు. అవునండి, క్రైస్తవులు ఖచ్చితంగా సినిమా పాటలు వినొచ్చు. ఎవరు ఆపుతారు మిమ్మల్ని వినకుండా? ఎవరు ఆపలేరు కదా. ఎందుకంటే ప్రతి వారికి దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు, ప్రతి వారికి స్వేచ్ఛనిచ్చాడు. వారి మనసుకు నచ్చినవి, వారి మనసుకు ఇష్టపడేవి ఏవైనా చేయొచ్చు. ఎవరు మిమ్మల్ని ఆపలేరు. అయితే మీకు ఒక ఉదాహరణ తెలియచేయాలనుకుంటున్నాను. ఉదాహరణ అనటం కంటే ఒక నిజ సంఘటన. నా స్నేహితుడు ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన ప్రతిరోజు క్రైస్తవుడే, ప్రతిరోజు సినిమా పాటలు వింటూ ఉంటాడు. ఎంత ఇష్టం అంటే ఒక టేప్ రికార్డర్లో పెట్టుకొని ఆ టేప్ రికార్డర్ని తను ఏ రూమ్లో ఉంటే ఆ రూమ్లో, ఒకవేళ బాత్రూమ్కి వెళ్ళినా కూడా ఆ చిన్న వాక్మెన్ లాంటిది, రేడియో లాంటిది తీసుకొని వెళ్ళి బాత్రూమ్ బయట పెట్టుకొని స్నానం చేస్తూ ఆ పాటలు వింటూ ఉంటాడు. అయితే ఒక దినాన ఆ సహోదరుడు ఒక యూత్ రిట్రీట్కి వెళ్ళి అక్కడ ప్రార్థనలో ముగింపులో ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు తన జీవితాన్ని యేసుక్రీస్తుకు అప్పగించాడు. అంటే యేసయ్యని తన హృదయంలోనికి ఆహ్వానించాడు. యేసయ్యను రక్షకుడిగా అంగీకరించి ఆ తర్వాత రోజు యథావిధిగా తనకి నచ్చినటువంటి పాటలు పెట్టుకొని వినడం ప్రారంభించాడు. అంతకుముందు రాత్రి మారు మనసు పొందడానికి ఇష్టపడి యేసుక్రీస్తు ప్రభుని తన సొంత రక్షకునిగా అంగీకరించి యేసయ్యను తన హృదయంలోకి రమ్మని ఆహ్వానించాడు. యేసయ్యని ఆహ్వానించినప్పుడు ఆయన మన హృదయంలోనికి వస్తారు, మన హృదయంలో ఆయన నివాసం చేస్తారు. అలాగే ఈయనకి తెలియదు, ఆ విషయం తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారిని హృదయంలోనికి ఆహ్వానిస్తే ఏం జరుగుతుంది అనేది అతనికి తెలియదు. క్రైస్తవుడైనప్పటికీ యేసుక్రీస్తుని అంగీకరిస్తే తన జీవితంలో ఎటువంటి పరిస్థితులు వస్తాయో అతనికి తెలియదు. అయితే ఆ రోజు కూడా తెల్లవారి యథావిధిగా తను ఆఫీస్కి వెళ్ళే ముందు ఆ పాటలు వింటూ ఉన్నాడు. అతనికి ఎంతో ఇష్టమైనటువంటి పాటలు, అతనికి ఎంతో తన చెవులకు తన హృదయానికి ఎంతో ఇష్టమైనటువంటి మధురమైన పాటలు అతను వింటూ ఉంటే అసహ్యం కలుగుతుందంట. అసహ్యం, అసలు ఈ పాటలు నాకు ఎనుబుద్ధి కావట్లేదని వేరే పాట పెట్టుకున్నాడంట. ఆ పాట పెట్టుకుంటే మరలా ఇంకో పాట, ఏ పాట విన్నా సరే తనకి చిరాకు, అసహ్యము కలుగుతూ ఉందంట. అతనికి అర్థం కాలేదు. అతనికి అర్థం కాక తన పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు నాకు ఇలాగ జరుగుతుందండి, నాకు ఇష్టమైన సినిమా పాటలు నేను వినలేకపోతున్నాను, కారణం ఏంటి అని అడిగితే దైవజనుడు చెప్పాడంట, అయ్యా నిన్న రాత్రి నీవు యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించావు. ఆయన నీ హృదయంలో నివాసం చేస్తాడు, నీ హృదయంలో నివసిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉంటాడు. ఆయన ఉంటే వేరే వాటికి నీ హృదయంలో చోటు ఉండదు. కనుక నువ్వు వినాలనుకున్నా నువ్వు వినలేవు, ఎందుకంటే యేసయ్యను నీ హృదయంలోకి రమ్మని ఆహ్వానించావు కదా అని ఆ సేవకుడు చెప్పాడంట. నా ప్రియ స్నేహితులారా, సినిమా పాటలు వినొచ్చు, ఏదైనా వినొచ్చు, నీకు అవకాశం ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువుని కనుక నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నీ హృదయంలో నివాసం చేయటం ప్రారంభిస్తే, ఆయన నీ హృదయంలో నివాసం చేయాలని నువ్వు ఇష్టపడితే, ఆయనకు నువ్వు స్థానం ఇస్తే ఆటోమేటిక్గా నువ్వు వేటిని వినలేవు. ఎందుకంటే ఆయన ఉన్న చోట వేరే వాటికి అవకాశం ఉండదు. ఆయన ఉన్న హృదయానికి, ఆయన ఉన్న మనస్సులోనికి వేరేవి ఏవి కూడా వెళ్ళలేవు. కనుక నీకు స్వేచ్ఛ ఉంది. ఈ రోజున నీకు ఇంకా కూడా సినిమా పాటలు వినాలి, వాటిని ఎంజాయ్ చేయాలని నీకు అనిపిస్తూ ఉందంటే కారణం ఏంటంటే ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలో నివాసం చేయడం ప్రారంభించలేదు. ఈరోజే యేసయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నా హృదయంలో నివాసం చేయండి. గంభీరమైనటువంటి దేవా, యోహాను సువార్తలో రాయబడినట్లుగా నేను మీ యొద్దకు వచ్చి మీతో నివాసము చేతును అని దేవుడు చెప్పాడు కదండి. ఆయనే మన హృదయంలో నివాసం చేయటం ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, అది చిన్న విషయం కాదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య మనలో ఉంటే, మన హృదయంలో ఉంటే వేటికి చోటు ఉండదు అని నేను తెలియజేస్తున్నాను.
దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈరోజే మరొకసారి యేసయ్యను రమ్మని ఆహ్వానించండి. ఆయన మీ హృదయంలో ఉంటే నీకు అనుమానం అవసరంలా, వినొచ్చా వినకూడదా అనే డైలమాలో నువ్వు ఉండవలసిన అవసరం లేదు. ఆటోమేటిక్గా నువ్వు వినలేవు అంతే. యేసు ప్రభు ఉన్న చోట నీవు వినలేదు. ఇది నా యొక్క స్వ అనుభవము మీకు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. బ్రదర్ డానియల్ ప్రిన్స్ అనేటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేకమైన విషయాలు దేవుడు మనకి నేర్పించడానికి ఇష్టపడుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ సో మచ్.